వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలానికి చెందిన యువకులు న్యాత హరీష్, ఊరగల్ల శేఖర్, మీసా మహేష్, న్యాత అనిల్, చింతల స్వరాజులు కరీంనగర్లోని జిల్లా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాగృతిలో చేరడం జరిగింది. చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు గుంజపాడుకు హరిప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, దానికి ఉదాహరణ మొన్నటి అసెంబ్లీ సమావేశాలు నిదర్శనమని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన కృష్ణా జలాల మీద ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపాల్సింది పోయి ప్రతిపక్షం అసెంబ్లీ నుండి పారిపోయిందని వారు అన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల గొంతుకుగా తెలంగాణ అస్తిత్వం కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అందరినీ కలుపుకొని పోయే వేదిక కవితక్క నాయకత్వంలో రాజకీయ వేదిక రావాలని ప్రజలు కోరుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బుడిగే పరశురాం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా నాయకులు బాసవేణి రాజేందర్, అలశెట్టి అజయ్, గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామడుగు మండలం నుండి మరి హరీష్ గారి నాయకత్వంలో మిత్రులందరూ కూడా ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం, కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తాం, మేము జాగృతి ద్వారానే మా అడుగులు ఉంటాయని చెప్పి ఈరోజు వారు జాగృతిలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రామడుగు మండలంలో జాగృతి బలోపేతం అవుతుందనడానికి వీళ్ళ చేరికనే నిదర్శనంగా చెప్తా ఉన్నాం. మనమందరం కూడా చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి స్థానం నుండి పారిపోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి అవసరం అనేటువంటి మాట ప్రజల ద్వారా వస్తున్నటువంటి నినాదం. ఎందుకంటే ప్రతిపక్షం ఒక పక్క ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీని వదిలి పారిపోతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పాలక పక్షం ఈరోజు ప్రజలకు నిధులను ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పారిపోతుంది. ఈ రెండు పార్టీలు కూడా కూలబడుకొని ఒక పక్క పాలక పక్షం, మరో పక్క ప్రతిపక్షం ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ బీజేపీ కూడా కేంద్రం నుండి ఒక రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మరి ప్రశ్నించాలన్నా, ప్రజల పక్షాన నిలబడాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా, బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా ఎదగాలన్నా, అదేవిధంగా కుల సంఘాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఈరోజు ఉద్యమకారులు కానీ ఆత్మ గౌరవంతో ఉండాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి ఏర్పడాలని చెప్పి ఈరోజు యువకులంతా కూడా కోరుతా ఉన్నారు. మరి రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఒక నూతన రాజకీయ శక్తి రాబోతా ఉంది. రాబోతా ఉన్న సందర్భంలోనే యువకులందరూ కూడా ఈరోజు జాగృతి వైపు, కవితక్క నాయకత్వం వైపు నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నారు. కనుక కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కవితక్క నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి కవితక్క నాయకత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.